ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మోంతా తుఫాను బీభత్సం సృష్టించింది. నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కుండపోత వర్షం కురిసింది. పలుచోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. పూర్తిగా నిండిన 600 చెరువులు అలుగులు పారుతున్నాయి. రాళ్లపాడు, గుండ్లకమ్మ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరింది. కంబం చెరువుకు వరద నీరు పోటెత్తుతోంది. పొగాకు, మిర్చి, పత్తి, శనగ పంటలకు భారీ నష్టం కలిగింది. వర్షానికి సింగారాయ పోలీస్ స్టేషన్లో నీరు చేరింది. కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండలం పొన్నలూరు గ్రామంలో గొరిసెలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం ఎక్కువగా అవ్వడంతో జరుపల్లి మండలం పచ్చవ గ్రామానికి చెందిన నూతలపాటి కోటయ్య అనే వ్యక్తి బైక్తో సహా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ప్రవాహంలో వేప చెట్టు పట్టుకుని ప్రాణాలు రక్షితుడయ్యాడు. అది గమనించిన గ్రామస్తులు, రెవెన్యూ అధికారులు, పోలీసులు రక్షించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక ప్రకాశం జిల్లాలో మోంతా తుఫాను ప్రభావంతో తీవ్ర గాలులు, భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు పలుచోట్ల చెట్లు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడి కడవకూడదని చిన్న గాంజం, రహదారిపై భారీ వృక్షాలు రోడ్డుపై పడటంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసు, రెవెన్యూ, విద్యుత్ సిబ్బంది యుద్ధ ప్రతిపాదికన చెట్లను తొలగించారు. నాగన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పెదగంజం, బుచ్చిగుంట వైపు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి వరదకు ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మోంతా తుఫాను తీరం దాటడంతో గత రాత్రి నుంచి పర్చూరు నియోజకవర్గం వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రేగర్లమూడి వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మర్టూరు, పర్చూరు మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఇంకొల్లు మండలంలోని పూసపాడు వద్ద కప్పలవాగు, దుద్దుకూరు వద్ద ఎర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పాత మద్రాస్ రోడ్డు పర్చూరు, ఒంగోలు మధ్య పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. కనపడలేదురా నీకు ఇంతలా నీళ్లు ఇంతలా నుండి వాడు